తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మంగళవారం యూపీలో అఘోరితో పాటు ఇటీవల తనను పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని హైదరాబాద్కు తరలించారు. పూజల పేరుతో 10 లక్షలు తీసుకుని మోసం చేశారని, మరో 5 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఓ మహిళ ఫిబ్రవరిలో మోకిలా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు అఘోరిపై చీటింగ్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అఘోరి యూపీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికెళ్లి పట్టుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన అనంతరం మోకిలా పోలీసులు దాదాపు 2 గంటల పాటు అఘోరిని ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నడిచింది. తన తరపున వాదించడానికి లాయర్లు లేరని, తనకు అంత స్తోమత లేదని అఘోరి న్యాయమూర్తికి తెలిపింది. దీంతో కోర్టు తరపున ఒక అడ్వకేట్ ను కేటాయించారు. అనంతరం లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ కు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అరెస్టు అనంతరం స్పందించిన లేడీ అఘోరి సంచలన కామెంట్ చేసింది. చట్టం తన పని తాను చేసుకోపోతుందని, కోర్టుకు సహకరిస్తున్నానని చెప్పింది. అయితే జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణితోనే ఉంటానని తేల్చి చెప్పింది. కొంతకాలంగా అఘోరి వర్షిణిల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ కూతుర్ని మాయ మాటలతో లోబరుచుకొని కేదార్నాథ్ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వర్షిణి కుటుంబం ఆరోపిస్తోంది. వీరిద్దరికి పెళ్లికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఈ జంట ఓ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే బెయిల్ కోసం త్వరలోనే పిటిషన్ ఫైల్ చేస్తారని అఘోరి తరపు లాయర్ ప్రకటించారు. మరోవైపు అఘోరిని ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అఘోరి జైలుకెళ్లడంతో వర్షిణి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది.